ఇలాంటి వారిని మన ప్రాంతాలలో మన చుట్టుప్రక్కల చాలా మందిని చూస్తుంటాం. వీరు కూడా ఒకప్పుడు మనలాంటి మామూలు మనుషులే. పరిస్థితులు ఎదురు తిరిగి అయిన వారి చేత త్రోయబడి ఆదరణ లేక అనాథలుగా బ్రతుకుతున్నారు. వీరిని ఎవరు ఆదరిస్తారు? వీరి బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? దిక్కులేని వారిని ఆదరించి, ఆకలితో ఉన్న వారిని ఆదుకొని, వస్త్రహీనులకు సహాయం చెయ్యమని, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించమని బోధిస్తున్న బైబిల్ని చేతపట్టుకున్న మనం మౌనంగా ఉండడం న్యాయమా? అందుకే ప్రభు ప్రేరణతో ఒక్క అడుగు ముందుకు వేశాం. నాకు తలలో పుండ్లు వచ్చేసి వేలు పట్టేసింది, చచ్చిపోదాం అనుకున్నాను. అటువంటి టైంలో ఈ మహానుభావుడు ఎంతో నాకు ఇచ్చేసాడు. నేను ఈరోజు బాగున్నాను. ఒకసారి కదండి, 3 సార్లు ఆ మహాతల్లి రాజకుమారి ఒకసారి చేపించింది. ఫస్ట్ చేయించినప్పుడైతే బతికింది. రెండోసారి అయితే అమ్మ చేయించింది. మూడోసారి మళ్ళీ ఆయన చేపించాడు. బట్టలు ఇచ్చాడు, భోజనం పెట్టాడు, దుప్పటి తెచ్చి అర్ధరాత్రి దుప్పటి తెచ్చాడు. అన్ని ఆ మహానుభావుడు ఎంతో చూడండి. ఇప్పుడు కూడా బట్టలు ఇచ్చాడు. కొత్త రాత్రి చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బట్టలు తెచ్చిచ్చాడు. ఆ మహానుభావుడు నేను మర్చిపోను. మీరు కూడా ప్రేరేపించబడితే మమ్మల్ని సంప్రదించండి. మీ సహకారంతో మీ ప్రాంతంలో ఈ పరిచర్య చేయడానికి మేము సిద్ధం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మా చిరునామా బ్రదర్ యేసు, జలంధర్, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ, రాజమహేంద్రవరం. సెల్ నంబర్ 9441610081. రిజిస్టర్డ్ నంబర్ 425/2018.